అమేజింగ్ వచ్చింది కర్రీ అయితే. ఇది గ్రేవీ మాత్రం మస్తు ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఎలా చేయాలని చూద్దాము. మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై ఎలా అయితే చేస్తామో ఆ ప్రాసెస్లో కాకుండా ఈ ఫిష్ ఫ్రై ఏంటంటే మనము రైస్లోకి తినొచ్చు, లైక్ గ్రేవీ కూడా వస్తుంది ఇందులో. ఆ ప్రాసెస్ తయారీ విధానం అంతా మనం ఈ వ్లాగ్లో చూద్దాము. సో ఈ ఫిషెస్ యాక్చువల్గా ట్రౌట్ అంటారు. వీటిని సీజనల్గా దొరుకుతాయి, మనకి కాస్కోలో అమ్ముతారు, సేల్ చేస్తారనమాట. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము అండ్ రెగ్యులర్గా ఇది తీసుకుంటాము. అండ్ ఇంకో సీజన్లో మిల్క్ ఫిష్ అని వస్తుంది. మిల్క్ ఫిష్ కూడా చాలా బాగుంటుంది. సో మాకు నిన్న కాస్కోలో కనిపించాయి అనమాట మాకు ఈ ఫిషెస్. ఇవి ట్రౌట్స్ తీసుకున్నాము. అండ్ ఇలా మేము ఇంటికి తీసుకొచ్చి ఇలా పొట్టు తీస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో వాళ్ళు మొత్తం పీల్ చేసి కూడా ఇస్తారు, బట్ కాస్కోలో మనకి ఇలానే ఇస్తారనమాట. సో మేము ఎప్పుడు ఇలా తెచ్చి ఇంట్లో కూర్చొని మొత్తం ఇండియాలో ఎలా చేసుకుంటాము ఆ విధంగా అంతా క్లీన్ చేస్తాం అనమాట. ఇలా క్లీన్ చేసి పీసెస్ మంచిగా కట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే మన హార్డ్ వర్క్ కూడా దాంట్లో కొంచెం ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. అండ్ బేసిక్ ఏంటంటే ఈ అన్ని ఫిషెస్ని ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, ఓన్లీ ఈ ఏదైతే ఫిష్ ఇప్పుడు కట్ చేస్తున్నానో ఈ ఫిష్నే పీసెస్ కట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మిగతా 3 ఫిషెస్ని కూడా మొత్తం క్లీన్ చేసి నేను డీప్లో పెడతాను. సో డీప్లో పెడితే అవి సాలిడ్ అవుతాయి కాబట్టి నేను దాని తర్వాత పీసెస్ కట్ చేస్తే చాలా మంచిగా వస్తాయి అన్నమాట. షేప్ చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే కొంచెం కార్నర్స్లో పోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంత ప్రాపర్గా కట్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఇది కొంచెం వెట్గా ఉంది కాబట్టి. అదే నేను మిగతా 3 ఫిషెస్ ఏం చేస్తానంటే డీప్లో పెడతాను. ఫుల్ సాలిడ్ అయ్యాక ఒక 4-5 అవర్స్ తర్వాత అప్పుడు తీసేసి మళ్ళీ మిగతావి పీసెస్ కట్ చేస్తాను. అప్పుడు అసలు చాలా మనం తిన్గా కూడా కట్ చేయొచ్చు. అండ్ ఫ్రైకి అలా తిన్గా కట్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ వీటిని వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాష్ చేయడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా లెమన్స్ యాడ్ చేస్తున్నాను. లెమన్ లిక్విడ్, లెమన్ జ్యూస్ ప్లస్ ఇంకోటి ఆయిల్ అనమాట. ఈ విధంగా మనము వాష్ చేస్తే మాత్రం అట్ ఏ టైం సింగిల్ వాష్లోనే మనకి దాని మీద ఉన్న ఫిష్ మీద ఉన్న ఆ పొట్టుది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత వచ్చేస్తుందో బయటకు, మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఒక 2-3 రౌండ్స్లో మొత్తం క్లీన్ అయిపోతుంది. రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేస్తాం కదా, ఈ విధంగా క్లీన్ చేయండి. ఆయిల్, లెమన్ అండ్ సాల్ట్ ఈ 3 యాడ్ చేసి మీరు ఫిషెస్ క్లీన్ చేస్తే మాత్రం 2-3 రౌండ్స్లో చాలా క్లీన్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఎంత క్లీన్గా కనిపిస్తుంది. ముందుగా మనకి చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మనము 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, 3 వెల్లిపాయలు తీసుకోవాలి, కొత్తిమీర తీసుకోవాలి, అండ్ 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి, అండ్ చెక్క, తగినంత చెక్క, అంటే చెక్క ఒక 2-3 పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. మనకి వచ్చేసి లవంగాలు, యాలకులు అవి ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడే గ్రైండ్ చేసాము. జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ జీలకర్ర. ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. దీని తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆనియన్స్ తీసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఆనియన్ పేస్ట్ కోసం. ఇదే ఆనియన్స్లో మనము ఇందాక చూపించిన 3 గార్లిక్ దీంట్లో వేసేసేయాలి. 3 గార్లిక్ దీంట్లో వేసేసి దాంతోపాటు చెక్క కూడా ఇందులో వేయాలి. చెక్క, లవంగాలు, యాలకులు అన్ని దీంట్లో వేసి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని క్యూమిన్ సీడ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాము. ఇవన్నీ అంటే అక్కడ చూపించినవి ఇందాక నేను ఏవైతే కావాల్సిన పదార్థాలు చూపించానో అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పేస్ట్ చేసేసుకుందాము. ఇది మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఇంకా పదార్థాలు మిగిలినవి ఇవేమో మనం పోపిక వాడతాము నెక్స్ట్. సో ఇందులో నెక్స్ట్ మనం చేపల గురించి చెప్పాలంటే నేను వీడియో స్టార్ట్ చేసే లోపే మా అత్తమ్మ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసింది అనమాట. నేను ఫోన్ తీసుకొని ఛార్జ్ పెట్టి వచ్చేలోపు మ్యారినేషన్ అయిపోయింది. సో ఏం కాదు, బట్ నేను చెప్తాను ఇప్పుడు. ఈ ఫిషెస్కి నేను దీనికి 1/2 టీ స్పూన్ పసుపు వేసింది, ఇంకానేమో 2 టీ స్పూన్స్ కారం వేసి మంచిగా మ్యారినేట్ చేసింది అనమాట. సో బేసికల్గా ఇప్పుడు మనము ఫ్రై చేస్తున్నాం అనమాట పీసెస్ని, బట్ డీప్ ఫ్రై చేయము. 2 టైప్స్ ఆఫ్ ఫ్రైస్ ఉంటాయి ఇందులో. నేను ఫస్ట్ యాక్చువల్గా కొంచెం వేస్తున్నాను, చూడండి బాండీలో కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు 1 by 1 పీస్ వచ్చేసి నేను ఈ ఆయిల్లో వేస్తాను. సో డీప్ ఫ్రై అవ్వదు, జస్ట్ స్టేజ్ 1 ఫ్రై అవుతుంది. దాని తర్వాత మనము ప్రాపర్ ఫ్రై చేస్తాము. ఇది రెగ్యులర్ ఫ్రై దానితో కంపేర్ చేసుకుంటే ఇది ఫ్రై ప్లస్ కర్రీ లాగా ఉంటుంది, పులుసులాగా కూడా కాదు, ఫ్రై అండ్ కర్రీ లాగా ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. యాక్చువల్గా మీరు ట్రై చేయండి.
ఇప్పుడు మనము పీస్ వేద్దాము. అంటే మీరు ఈ కర్రీని మంచిగా రైస్లోకి తినేలాగా ఉంటుందన్నమాట. స్టార్టర్ లాగా కాకుండా కొంచెం ఇటు స్టార్టర్ లాగా తినొచ్చు అండ్ ఫ్రై లాగా కూడా తినొచ్చు. బేసికల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం జనరల్గా ఫ్రై మనము రైస్లోకి తినడానికి ఉండదు కదా, దీంట్లో కొంచెం గ్రేవీ కూడా వస్తుంది, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా, గ్రేవీ కూడా వస్తుంది. సో దాన్ని బట్టి మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. కాబట్టి ఇంకొంచెం ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. సో కొంచెం ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనిద్దాము. ఈ ఐటమ్స్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఫ్రైకి యూస్ చేస్తాము. ఇందాక చూసినవే మోస్ట్లీ. ఎక్స్ట్రా మనం సాజీరా యాడ్ చేసుకున్నాము. సాజీరా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. మోస్ట్లీ ఇందాక ఫస్ట్లో చూపించిన ఐటమ్సే, బట్ సాజీరా ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాము. ఇందాక మర్చిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు 1 by 1 యాడ్ చేసుకుందాము. ఫస్ట్ జీలకర్ర, తర్వాత సాజీరా, తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెము. సో ఆనియన్ పేస్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. కారం యాడ్ చేసుకున్నాము. సో కారం మీకు తగినంత వేసుకొని, అంటే ఇందాక కూడా మనం మ్యారినేషన్లో వేసాము, బట్ ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి, ఫిష్ పీసెస్. సో మనకి ఫైనల్లీ ఫిష్ ఫ్రై ప్లస్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఫ్రై లాగానే కనిపిస్తుంది కదా చూడడానికి, బట్ ఇందులో మనకి గ్రేవీ కూడా యాడ్ అయింది. సో మనం వేడి వైట్ రైస్లో ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి.